మిత్రులందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎవరైనా అనర్వులు పెన్షన్లు తీసుకుంటున్నట్టయితే ఇక్కడ వికలాంగుల కేటగిరీలో కానివ్వండి, వితంతు కేటగిరీలో కానివ్వండి, ఓల్డేజ్ కేటగిరీలో కానివ్వండి, సింగిల్ ఉమెన్ కేటగిరీలో కానివ్వండి, ఈ విధంగా ఏ కేటగిరీలో అయినా కానీ అనర్వులు పెన్షన్లు తీసుకుంటున్నట్టయితే వారి పెన్షన్లను రద్దు చేసే అధికారాన్ని ఆయా జిల్లా కలెక్టర్లకు ఇవ్వడం జరిగింది అని చెప్పేసి నిన్న సెర్పు ఎంఎస్ఎంఈ శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు నిన్న అసెంబ్లీలో ఒక సందర్భంలో ఎమ్మెల్యేలకు తెలియజేయడం అనేది జరిగింది. గతంలో ఈ అనర్వులు పెన్షన్లు తీసుకుంటున్నట్టయితే వారి పెన్షన్లను రద్దు చేసే అధికారాన్ని రాష్ట్ర స్థాయిలో సెర్పు సిఇఓకు మాత్రమే ఉండేది. కానీ అనర్వుల తొలగింపు ప్రక్రియను ఆసాన్ చేయడం అనేది జరిగింది. ఈజీగా అనర్వులను తొలగించాలనే ఉద్దేశంతో అనర్వులను తొలగించే బాధ్యతను, అనర్వులను తొలగించే అధికారాన్ని జిల్లా కలెక్టర్లకు ఇవ్వడం జరిగింది అని చెప్పేసి ఇక్కడ మంత్రి గారు తెలియజేయడం అనేది జరిగింది. కడప జిల్లాలో ఇక్కడ 3,000 మంది దివ్యాంగుల పైన ఫిర్యాదులు జిల్లా కలెక్టర్కు అందడం అనేది జరిగింది. ఆ ఫిర్యాదుల పైన విచారణ చేసినటువంటి జిల్లా కలెక్టరు అందులో 75% మంది నకిలీ వికలాంగులు ఉన్నారు, వారు పెన్షన్లు తీసుకుంటున్నారు అని గుర్తించి వారి పెన్షన్లను తొలగించడం అనేది జరిగింది అని చెప్పేసి కొండపల్లి శ్రీనివాసరావు గారు ఇక్కడ శాసనసభ ద్వారా తెలియజేయడం అనేది జరిగింది. కాబట్టి మీ జిల్లాలో, మీ మండలంలో, మీ గ్రామంలో ఎవరైనా దివ్యాంగులు కానివ్వండి, వృద్ధులు కానివ్వండి, వితంతువులు కానివ్వండి, ఒంటరి మహిళలు కానివ్వండి, ఈ విధంగా పెన్షన్ తీసుకుంటున్నటువంటి వారిలో ఎవరైనా కానీ వీరు అనర్వులు అని మీరు భావించినట్లయితే వారిపైన మీరు మీ యొక్క జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేసినట్లయితే మీ ఫిర్యాదును స్వీకరించినటువంటి జిల్లా కలెక్టర్ గారు వారిపైన విచారణ జరిపించడం అనేది జరుగుతుంది. ఆ విచారణలో మీరు పేర్కొన్నట్టు వారు నిజంగానే అనర్వులు అయితే వారి పెన్షన్ను తొలగించడం అనేది జరుగుతుంది. కాబట్టి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెన్షన్ల తొలగింపు ప్రక్రియ అనేది ఈజీ చేయడం అనేది జరిగింది. ఎవరైనా అనర్వులు పెన్షన్లు తీసుకుంటున్నట్టయితే వారిపైన మీ జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేసినట్లయితే వారి పెన్షన్లను తొలగించడం అనేది జరుగుతుంది. భారతదేశంలోనే ఏ రాష్ట్రంలో అందించని విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాష్ట్ర జనాభాలో 12% మందికి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పథకంలో పెన్షన్లను అందించడం జరుగుతుందని, ఇందులో ఓల్డేజ్ కేటగిరీలో 29,86,000 మందికి మరియు వితంతు కేటగిరీలో 17,35,000 మందికి 4,000 రూపాయల చొప్పున నెలవారీగా పెన్షన్ను అందించడం జరుగుతుంది అని చెప్పేసి ఆయన పేర్కొన్నారు. దీనికోసము 1,888 కోట్లను నెలవారీగా ఖర్చు చేయడం జరుగుతుంది అని చెప్పేసి ఆయన శాసనసభ ద్వారా ఎమ్మెల్యేలకు తెలియజేయడం అనేది జరిగింది. ఇక తర్వాత దివ్యాంగులకు 6,000 పెన్షన్ను 7,65,082 మందికి అందించడం జరుగుతుందని, దీనికోసము నెలవారీగా 459 కోట్లు ఖర్చు చేయడం జరుగుతుంది అని ఆయన శాసనసభ ద్వారా ఎమ్మెల్యేలకు తెలియజేయడం అనేది జరిగింది. ఈ విధంగా టోటల్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 64 లక్షల మందికి ఎన్టీఆర్ భరోసా పథకంలో భాగంగా పెన్షన్లను అందిస్తున్నాము అని చెప్పేసి ఆయన శాసనసభ ద్వారా ఎమ్మెల్యేలకు తెలియజేయడం అనేది జరిగింది.